హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రంట్ భాగం కోసం అయితే మనం వెనకిల భాగము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందు భాగం కోసం అయితే మనం వెనకిల భాగం కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి. నేనైతే వేరే క్లాత్ మీద వేస్తున్నాను అనుకోవద్దండి, నాకు 2 పీసులు ఇచ్చారు వాళ్ళు, అందుకే ఈ క్లాత్ మీద వేస్తున్నాను. ఇప్పుడైతే మనం మామూలు కటింగ్ అయితే ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు చక్కగా వేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి మన వైపు, సంక భాగం వచ్చేసి ముందు వైపు ఉండేలా చక్కగా స్ట్రెయిట్గా ఈ విధంగా వేసుకోవాలి. మామూలు కటింగ్ అయితే అలా, క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా చూడండి, క్రాస్గా వేయాలి. మనకున్న క్లాత్లోనే క్రాస్గా వేయాలి. కొందరికి సంక దగ్గర కూడా అతుకులు కూడా వస్తాయన్నమాట. మనకి సంక భాగము మనకెళ్ళి వేసుకుంటే అతుకులు వచ్చినప్పుడు అవి మనకు కనబడవు అన్నమాట. ముందు భాగం వచ్చేసి నెక్ భాగము అవతల వైపు మనం ముందు భాగం వైపు వేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా వేసుకోండి. క్రాస్ కటింగ్ అనమాట ఇది. క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. సంక భాగం మన వైపు, నెక్ భాగము ముందు వైపు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ క్లాత్ సరిపోకుంటే కొంచెం అతుకులు కూడా సంక భాగం దగ్గర వస్తాయన్నమాట మనకి. ఈ విధంగా అయితే మనము మార్క్ అయితే వేసేసుకోవాలి. నేను క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్ అయితే పెట్టి ఈ విధంగా అయితే మార్క్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఖచ్చితంగా అయితే క్లాత్ అయితే సరిపోదండి. ఫ్రంట్ భాగానికి ఖచ్చితంగా సంక భాగం దగ్గర అతుకులు అయితే వస్తాయి. నాకు 2 పీసెస్ ఇచ్చినారు కాబట్టి నేను అతుకులు ఏం లేకుండా స్ట్రెయిట్గా అయితే ఈ విధంగా అయితే వేసేసాను. చూడండి, ఈ విధంగా వేసేసాను. మామూలు కటింగ్కి అయితే ఈ విధంగా చక్కగా పెట్టి అయితే వేసుకోవాలండి. మిగతా పార్ట్ తర్వాత వీడియోలో చెప్తానండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.